కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు పల్లె పల్లెన వాడవాడన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా ఒంటి పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రతే కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి మనం మూర్చిన చెత్తను రోడ్డు మీద తీసుకొచ్చి పోసినట్లయితే అక్కడ ఈగలు దోమలు గుడ్లు పెట్టి మనం తినే ఆహారం మీద కావచ్చు, మళ్ళీ మనకు వచ్చి కుట్టినట్లయితే మలేరియా, చికెన్ గున్యా అనేకమైనటువంటి వివిధ రోగాల బారిన పడి లక్షల హాస్పిటల్ పెడతామని కూడా దయచేసి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ, అంతేకాకుండా ఈరోజు చూసినట్లయితే ఎక్కడో పట్టణ ప్రాంతాలకు పరిమితమైనటువంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు మన పల్లెల్లోకి వచ్చాయి. మొన్నటికి మొన్న చూసాం మనం ఏకేతండలో జరిగిన సంఘటన, అమ్మాయిపై అగత్యాయం చేసి అత్యాచారం చేసి చంపేసిన సంఘటనలు కూడా మనం చూసాం. మద్యం తీసుకొని గంజాయి, డ్రగ్స్, కొకైన్ లాంటివి తీసుకొని మరి ఆ మత్తు తలకెక్కి ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక దారి దోపిడీలు, దొంగతనాలు, ఒంటరి మహిళ ఉన్నట్లయితే అత్యాచారాలు చేసి చంపేస్తూ ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం కూడా వాళ్ళని కనిపెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే శిక్షలు కూడా కఠినంగా ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి కాబట్టి. అంతేకాకుండా చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వకూడదు. బండ్లు ఇచ్చినట్లయితే వాళ్ళు ఏ విధంగా స్పీడ్గా వెళ్ళి మరి కాళ్ళు రెక్కలతో పాటు మరి కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. దయచేసి పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు. మరి పెద్దవాళ్ళు నడిపినట్లయితే హెల్మెట్ వాడాలి. అదేవిధంగా సీట్ బెల్ట్, ఖచ్చితంగా కారు నడిపితే సీట్ బెల్ట్ వాడాల్సిందిగా మనవి చేస్తూ స్వచ్ఛత కొరకు ప్రణాళిక